హలో ఫ్రెండ్స్, వీడియో అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్లాట్ చాలా స్పేషియస్గా వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి మీరు చూడబోయేది. అండ్ సిఆర్డిఏ నార్మ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది, గ్రూప్ హౌస్ అయితే కాదు. అండ్ చూస్తున్నారు మధ్యలో స్టైర్ కేస్ వచ్చి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయండి. అటొక ఫ్లాట్ వస్తుంది అండ్ ఇటొక ఫ్లాట్ వస్తుంది. అండ్ 2 కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 2 ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగే ప్రొవైడ్ చేశారు. జస్ట్ మనం ఇక్కడ గేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వాష్ ఏరియా కూడా బయట ప్రొవైడ్ చేశారండి. సర్వెంట్ ఎవరైనా వచ్చినా, మెయిడ్ ఎవరైనా వచ్చినా కానీ బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. ఒక బ్యూటిఫుల్ 2 BHK ఫ్లాట్ అండి మీరు చూస్తున్నారు. అండ్ మెయిన్ డోర్ కానీ మెయిన్ విండోస్ కానీ ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ప్యూర్లీ సిఆర్డిఏ రూల్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ ఇది. డీవియేషన్స్ కూడా లేవు. మీకు ఏ బ్యాంక్లో అయినా లోన్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా లోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి అయితే. అండ్ చూస్తున్నారు కిచెన్కి అండ్ హాల్కి అయితే వుడెన్ పార్టిషన్ ఈ విధంగా చేశారు ఫ్రెండ్స్. అండ్ మొత్తం వుడ్ వర్క్తో కంప్లీట్ చేస్తుంది ఫ్లాట్ అయితే. అండ్ ఫ్లాట్ చాలా బాగుంటుంది, మిస్ చేసుకోకండి. ఇది ఒక స్పేషియస్ 2 BHK ఫ్లాట్ అండి. అండ్ చాలామంది అడుగుతున్నారు మన్ని 1000 SFT ప్లింత్ ఏరియా గల 2 BHK ఫ్లాట్ ఉంటే చెప్పండి అని. ఇది సేమ్ వాళ్ళకి యాప్ట్ అయ్యే ప్రాపర్టీ అండి. ఎవరైతే ఒక పెద్ద స్పేషియస్ 2 BHK కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది. అండ్ వుడ్ వర్క్ కూడా మంచి వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున బిల్డింగ్ మొత్తం మీద 10 ఫ్లాట్లు ఉంటాయి. అండ్ ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. కిచెన్ చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా బిగ్ సైజ్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది ప్లింత్ ఏరియా వచ్చేసి 1000 SFT వస్తుంది ఫ్రెండ్స్. 1000 SFT వస్తుంది ప్లింత్ ఏరియా అనేది. అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చి విజయవాడ గుణదల ఏరియా అయితే చాలా అంటే చాలా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ విజయవాడలోనే కాస్ట్లీ ఏరియాస్లో ఇది కూడా ఒక కాస్ట్లీ ఏరియాగా ఎక్కబోతుంది. అంటే అంత బాగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అండ్ చూసారు కదండి, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లాట్ అనేది. అండ్ ఇది టోటల్ కార్ పార్కింగ్తో కలిపి 1300 SFT వస్తుందండి. 1300 SFT. అండ్ అపార్ట్మెంట్ అవ్వటం వల్ల మనకి పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. అండ్ పార్కింగ్ కూడా చాలా పెద్ద స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చి 35.5 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు స్లైడింగ్ డోర్స్తో. అండ్ సెకండ్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బాల్కనీకి అయితే ఫ్రెంచ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ ప్రస్తుతానికైతే కేవలం 3 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ రోడ్ సైడ్ ఈ విధంగా బాల్కనీ వస్తుంది. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా వచ్చి 40 feet రోడ్ అండి. చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ బాత్రూమ్స్ అన్నిటికి కూడా గ్రానైట్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు రెండింటికి కూడా. అండ్ దీని ప్రైస్ అయితే కేవలం SFT 4000 చెప్తున్నారండి. వుడ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ కలిపి SFT 4000 చెప్తున్నారు. అంటే 52 లక్షలు అవుతుంది. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మురళీ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.